న్యూస్ అలర్ట్స్. బీజేపీ కార్యాలయం ఉన్న కాలనీ పేరును గద్దర్ కాలనీగా మారుస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. మరొకసారి మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా గద్దరన్న గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడితే మీ పార్టీ కార్యాలయం ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరును పెడతాను. మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేలా చేస్తాను బిడ్డ అని బీజేపీని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ను ఉద్దేశించి అన్నారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరిగిన గద్దర్ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అవార్డులు తమ వద్ద ఉన్నాయని బీజేపీ భావిస్తుందేమో కానీ మీ పార్టీ ఆఫీస్ గద్దరన్న రాష్ట్రంలో ఉందని గుర్తుంచుకోవాలన్నారు. అందుకే మీ పార్టీ ఉన్న కాలనీకి గద్దరన్న పేరును పెడతానని వ్యాఖ్యానించారు. వ్యక్తులే మేము ఇవ్వం గద్దరన్నకు మేము ఎలాంటి గౌరవించము అని మాట్లాడితే నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. మళ్ళొక్కసారి మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా. మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని. మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి, అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా, పద్మభూషణ్ పద్మశ్రీ ఇచ్చేది మేం కదా అనుకుంటున్నావు. కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది, ఆ సంగతి మర్చిపోవద్దు. నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి ఆ కాలనీకే గద్దరన్న పేరు పెడితే అప్పుడెవరు పేరు రాసుకుంటావు? ప్రతిదానికి మా దగ్గర మందుంది స్వామి. ఇంతకు ముందు ఆయన కూడా గిట్లనే నీలిగిండు. గద్దరన్నని గేటు బయట కూర్చోబెట్టిండు. ఏమైంది? గేటు బయట కూర్చోబెట్టిన ఆయన లోపల ఉన్నాయన గద్దె మీద కూర్చున్నాయన గొప్ప అనుకున్నాడు. కానీ చూస్తుంటేనే ఆయన గద్దె కూలింది, గేట్లు బద్దలైనాయి. గద్దరన్న వారసులు లోపలుండ్రు. గద్దరన్నని గేటు బయట కూర్చోబెట్టినోడు ఇవాళ గేటు దగ్గర కూర్చొని ఎవరన్నా వస్తారా అని వాళ్ళకరించడానికి ఎదురు చూస్తున్నాడు చకోర పక్షిలాగా. ఆయనకే గంతగతి పడితే నీకెంత పడుతుంది స్వామి? నువ్వు అర్థం చేసుకో. నువ్వేమి ఇయ్యకు, నేను ఇయ్యమని అడగను. నువ్వు ఇయ్యనందుకు నిరసన తెలుపుతా. ఎట్లయితే గద్దరన్నని గేటు బయట కూర్చోబెట్టినోనికి పట్టిన గతి ఉందో వచ్చే ఎన్నికల్లో నీకు గదే గతి పడుతుంది. ఓట్ల విప్లవం వస్తుంది. గంటలో నువ్వు కొట్టుకపోతావు. మేము గద్దరన్నకి ఇవ్వాల్సిన గౌరవం కేంద్ర ప్రభుత్వం నుంచి మేమే ఇప్పిస్తాం. రాహుల్ గాంధీతో మేమే మాట్లాడతాం. అడగం, సంతకం పెడతాం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో ఆయన తన ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదని దుయ్యబట్టారు. మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలనే కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇక కథ చూడాలి జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. కథ దూరమే ఉండదు. తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, ₹1 కోటి భూమి ఇప్పుడు 50 లక్షల కట్టలేదు. ఎక్కడి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మందు పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆశంగా అనుకుంటుండే, అంత ధీమా ఉంది. హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోతాం భూములు, డిమాండ్ పెరగానని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. ఎలక్షన్లలోనే మస్తులో చూస్తే 50 ఏళ్లలో పార్టీలు గెలితే ఓడతాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతామని అన్నంత గొప్పగా. ఫామ్ హౌస్ అంటే ఏముంటది, వారి ఉంటుంది, మక్కు ఉంటుంది, అల్లం ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు అంతా మనిషి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా. దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. అన్ని మప్పులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైతే చెప్తున్నా. వీళ్ళ తెలివితక్కువతనానికి ఏమైంది, నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది.
కాగ్ రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చి పోయే వరకల్లా ఇంకో 3-4 కోట్లు అవుతుంది. అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది 15,000 కోట్లు పెంచుకుంటూ పోయింది. ఏడాది 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం. ఇలా ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమిస్తాడు ఇక, ఇంకో ఇస్తారా? ఇంకో 4-5 నెలలైతే జీతాలనే కష్టమైంది ఉంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు. ఇవాళనేం కాదు, 100కు 100% ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు. డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. ఆలోచన లేకుండా ఎటు పడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. ఇవాళ మన కళ్ళ ముందని నాకు బాధ కలిగేది ఏంటంటే, చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్లో చదివించలేరు, వాళ్ళ పిల్లలు కూడా బాగా. సంపద సృష్టి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో ప్రజలపై పెనుభారాలను మోపడమేనని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. కాకినాడ క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచడం ద్వారా ప్రజల నుంచి ఏటా 13,000 కోట్లు ముక్కుపిండి వసూలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో మాత్రం తన బినామీలపై భారం పడకూడదని రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపును మినహాయించారని ఆరోపించారు. వడ్డించేశారు, అందులో పూరీళ్ళు పెంకుటిళ్ళు ఏది కూడా మినహాయింపు లేదనే విషయాన్ని మనం ఇవాళ అర్థం చేసుకుంటే వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు చూస్తే అర్థమవుతుంది. ఇంచుమించుగా ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ పార్టీ హయాంలో ప్రభుత్వంలో ఆదాయం వచ్చేది. అది ఈయన వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయి ఈయన అడుగుపెట్టిన వేళ విశేషంలో మొత్తం సగానికి సగం పోయింది. ఇంచుమించు 6,000 కోట్లు వచ్చిందంటున్నారు. సరే, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం సహజమే కదా, గతంలో ఎప్పుడు జరగలేదా అనుకుంటే అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి కావలసినట్టుగా వాళ్ళ స్థిరాస్తి వ్యాపారులకు కావలసినట్టుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. ఉదాహరణకి రాష్ట్రం అంతా పెంచితే ఒక అమరావతిలో ఎందుకు పెంచలేదో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. రాష్ట్రం అంతా పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమరావతిలో ఎందుకు పెరగలేదు అంటే, అమరావతి ఎవరు రియల్ ఎస్టేట్ కంపెనీ, ఎవరికి మేలు చేద్దామని మీరు అక్కడ ఛార్జీలు పెంచలేదు అంటే, అమరావతిలో ఛార్జీలు భూముల ధరలు పెంచితే మార్కెట్ విలువ కన్నా తక్కువ ఉన్నప్పటికీ అంత పెద్ద వైట్ అమౌంట్ పెట్టి కొనేవాళ్ళు తగ్గిపోతే మీ మార్కెట్ పడిపోద్దనే కదా మీరు పెంచండి. అప్పుడు రాష్ట్ర ప్రయోజనం లేదా దాంట్లో? వాళ్ళు ఏం చేశారంటే చాలా చిత్రంగా లేయర్లు అంట, గ్రిడ్స్ అంట. గతంలో ఏంటంటే ఒక ప్రాంతమో ఒక గ్రామమో తీసుకుంటే ఆ గ్రామంలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న మ్యాపింగ్ చేసిన ప్రాంతం అంతా కూడా ఒకే రకమైన పెంపుదల ఉండేది. ఇవాళ అలా కాదు. రోడ్డు పక్కన ఉంటే ఒక రేటు, రోడ్డు లోపలికి ఉంటే ఒక రేటు, మన వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు ఉంటే ఒక రేటు, మనకు అక్కర్లేనివాడు ఉంటే పగవాడు ఉంటే ఒక రేటు. ఈ రకంగా కేటగిరైజేషన్ చేశారు. ఎస్, దీనికి ఖచ్చితంగా చెప్తున్నాం, అమరావతి పెంపుదల, అమరావతిలో మీకు భూముల ధరలు పెంచకపోవడం అనేది డెఫినెట్గా దీనిలో భాగమే. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళు. మాజీ సీఎం కేసీఆర్ సీజనల్ ప్రతిపక్ష నేతగా మారాడని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ప్రజలను మోసం చేయడంలో దిట్ట అని పేర్కొన్నారు. అందుకే కేసీఆర్ ని మోసగాళ్లకు మోసగాడు అని కాంగ్రెస్ పార్టీ నామకరణం చేస్తుందన్నారు. 10 ఏళ్ల కాలం సీఎంగా కేసీఆర్ సచివాలయంలో 3 రివ్యూలైనా చేశావా అని ప్రశ్నించారు. కేసీఆర్ బక్వాస్ మాటలోని ఫామ్ హౌస్ లో కూర్చున్న ప్రజలను ఎలా మోసం చేయాలో ప్రాక్టీస్ చేస్తున్నారన్నారు. కేసీఆర్ 5 లక్షల మందితో సభ పెడితే సీఎం రేవంత్ తక్కువడా 5,01,000 మందితో సభ పెడతామన్నారు. కేసీఆర్ కంటే ఎక్కువ మందితో సభ పెట్టి మొఘాళ్లకు మొగుళ్లను అనిపించుకుంటామని ఈ సందర్భంగా జగ్గారెడ్డి పేర్కొన్నారు. వాస్తవానికి అసెంబ్లీ పెట్టమని ప్రతిపక్ష నాయకుడు అడగాలని, కానీ ఇక్కడ ప్రభుత్వం అసెంబ్లీ పెట్టి ప్రతిపక్ష నాయకుడిని ప్రజల పక్షాన మాట్లాడాలనుకుంటున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. 2 లక్షల కోట్లకు మిత్తి ఎంత కట్టాల్సి వస్తుంది తెలుసా?
అది ఈరోజు 7 లక్షల కోట్ల దాని ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఎంత కడుతుంది? సంవత్సరానికి 12,000 కోట్లు నెలకు. దానికి అంచనా వేయలేమిగా. 1000 కోట్లు ఇంట్రెస్ట్ కడుతుంది ఈరోజు. ఎవరు కట్టాలి? తెలంగాణ ప్రజల సొమ్ము. ఈరోజు ఆయన 7 లక్షల 10 ఏళ్ళ 7 లక్షల అప్పు చేసిన దానికి ఇంట్రెస్ట్ వేల కోట్లు. నువ్వు నెలకు 5,000 కోట్లు వేసుకున్న సంవత్సరానికి ఎంత అవుతుంది? 60,000 కోట్లు. సంవత్సరానికి అటో ఇటో 50-60 కోట్ల మిత్తి కట్టాల్సి వస్తుంది. సారీ 50-60 వేల మిత్తి కట్టాల్సి వస్తుంది. ఇంకోటి చెప్పాలా మీకు? ఇంకో సంగతి చెప్తే ఇంట నేను కాళేశ్వరము ప్రాజెక్ట్ ఉంది కదా, కరెంటు సప్లైకి ఎంత తెలుసా? సంవత్సరానికి బిల్లు ఎంత కట్టాలి తెలుసా మీకు? అదే ఐడియా ఉందా? కరెంట్ బిల్లులు ఎంత కాళేశ్వరం సంవత్సరానికి? లేదు, కరెంటు బిల్లులు సంవత్సరానికి 2,400 కోట్లు కరెంటు బిల్లులు సంవత్సరానికి. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి కరెంటు బిల్లులు నేను చెప్పేది కొంత నాకున్న ఐడియా కార్డుకి చెప్తాను మీకు. నేను స్టడీ చేయలేదు, నాకు కొంత అవగాహనలో నేను కొంత మాట్లాడుతున్నా. ఇది నిజమే. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం 4.5 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన నందమూరి బాలకృష్ణకు పొలిట్ బ్యూరో అభినందనలు తెలిపింది. టీడీపీ సభ్యత్వాల సంఖ్య 1 కోటి దాటడంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కూడా పొలిట్ బ్యూరో అభినందనలు తెలిపింది. ముఖ్యంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపారంటూ సీఎం చంద్రబాబును పొలిట్ బ్యూరో ప్రత్యేకంగా అభినందించింది. ఇక త్వరలోనే పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగాలని నేటి పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించారు. మే నెలలో టీడీపీ మహానాడు ప్లీనరీ జరగనుండగా ఆ కార్యక్రమానికి ముందే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. నామినేటెడ్ పదవులపైన సమావేశంలో లోతుగా చర్చించారు. బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ 7 మాసాల్లో నెరవేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేశాం. 16,000 చిల్లర రేపు డిఎస్సిలో టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి నిర్ణయం చేశాం. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాం. పట్టణ ప్రాంతాల్లోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక అన్నా క్యాంటీన్ ఉండే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఈరోజు కార్యక్రమాలు ఇచ్చాం. అదేవిధంగా దీపం పథకం కింద ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశాం. దాని మీద కూడా డిస్కస్ చేశాం. ఈరోజు రైతులు కష్టకాలం పండించినటువంటి పంటని ప్రభుత్వం కొనుగోలు చేసిన తర్వాత వారికి డబ్బులు 6 మాసాలు 7 మాసాలు సంవత్సరం డబ్బులు ఇవ్వక రైతులు పడినటువంటి అవస్థలన్నీ మనం చూసాం. మేము వచ్చేసరికి 1,600 కోట్లు బాకీలుంటే 1,600 కోట్లు బాకీలు నెరవేర్చడమే కాకుండా మొన్న ఖరీఫ్లో 7,190 కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేసి ధాన్యం కొన్నటువంటి 24 గంటల్లోపే రైతులకి డబ్బులిచ్చి ఒక చరిత్ర సృష్టించిన విషయాన్ని కూడా ఈరోజు పొలిట్ బ్యూరో చర్చించాం. విజయవాడ వరదలు వచ్చాయి. 10 రోజులు 15 రోజులు ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కార్యాలయాన్నే ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చుకొని ఏ విధంగా సహాయ సహకారాలు అందించారు. వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి 20 రోజుల్లో నష్టపరిహారం ఇచ్చి చరిత్ర సృష్టించిన విషయాన్ని కూడా ఈరోజు పొలిట్ బ్యూరోలో చర్చించాం. ఉచిత విధానాన్ని తీసుకొచ్చాం. అక్కడ కూడా ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే
సీరియస్గా తీసుకొని ఒక మంచి ఆలోచనతో ఉచిత ఇసుక విధానం పెట్టాం. ఎస్సీ వర్గీకరణపై హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 100 రోజుల్లో వర్గీకరణ అమలు చేస్తామని మాటిచ్చిన ప్రధాని మోదీ ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని అన్నారు. తెలంగాణలో వర్గీకరణకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొప్పుల రాజు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. పదవి ఊడుతుందనే భయం సీఎం రేవంత్ రెడ్డిలో మొదలైందని రాజయ్య ఎద్దేవా చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సబ్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. మాలల ఒత్తిడికి తలగ్గుతున్నారంటూ ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరి అంతు కూడా చూస్తానని వార్నింగ్ ఇచ్చారు. తెలియజేయడం జరిగింది. దాంట్లో తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మరి మేము సైతం సబ్ కేటగిరీకేషన్కు మద్దతుగా ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది. ఒక్క మాల సామాజిక వర్గం తప్ప అందులో బీద వాళ్ళైనా లేదా మాల ఉపకులైన వాళ్ళు కాక ఓన్లీ మాల వాళ్ళు మాత్రమే మరి వెంకటస్వామి కుటుంబానికి సంబంధించిన వివేక్ కావచ్చు, వినోద్ కావచ్చు, వంశీ వాళ్ళ వలలో పడి మాయమాటలకు మోసపోయే పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి 6 నెలలు అంటే ఆగస్టు 1 తారీఖు నుంచి వెళ్ళి ఈ రోజుకు 6 నెలలు పూర్తయిపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాలలను వెనుక నుంచి ప్రోత్సహిస్తూ నేను మాదిగల ముఖాన్నే ఉన్నా, మాదిగ సామాజిక వర్గం వల్లనే నేను జెడ్పీటీసీ అయ్యా, ఎమ్మెల్సీ అయ్యా, 2 సార్లు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఈరోజు ముఖ్యమంత్రి కావడానికి కూడా నా సామాజిక వర్గం ఎవరు కూడా నాకు సహకరించలేదు. మాదిగ సామాజిక వర్గం వల్లనే నేను ఈరోజు ముఖ్యమంత్రిగా అయ్యానని చెప్పేసి ముందు మాట్లాడతాడు. వెనక నుంచి వెళ్ళి మాలలను ఎగేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను కేటగరైజేషన్ కోసం నా ముఖ్యమంత్రి పదవి వదులుకోవాలా? ఏఐసిసి లెవెల్లో మాలలకు బలం ఉంది. మరి ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే మాల, కొప్పుల రాజు సిడబ్ల్యూసీ మెంబర్ మాల, వారినేమో మల్లు రవి, బట్టి విక్రమార్క వాళ్ళిద్దరూ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ కాకుండా చేయడం, ఇక్కడ రాష్ట్రానికి వచ్చే వరకు వెంకటస్వామి కుటుంబ సభ్యులు ఇక్కడ కేటగరైజేషన్కు అడ్డుపడే సందర్భం కనబడుతూ ఉన్నది. ఈరోజు రేవంత్ రెడ్డికి ఏమాత్రం సిద్ధున్నా, ఎందుకంటే కమిటీలు వేసి కాలయాపన చేస్తూ ఉన్నాడు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తక్షణమే రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో విఫలమై రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు ఆర్థిక నిర్ణయాలు, దుబారా ఖర్చులు, రాజకీయ నియామకాలు, కోట్లాది రూపాయల ప్రజాధనంతో అడ్వర్టైజ్మెంట్ల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందన్నారు. తక్షణమే ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేస్తున్నామని, ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఎన్వీఎస్ఎస్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా వల్ల గుల్ల కావడంతో ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అవుట్ సైడ్ బారోయింగ్స్ కావచ్చు, నికరంగా తగ్గకుండా పెరుగుతూ వస్తున్న ఆదాయం ఈ తెలంగాణ ప్రభుత్వంకి ఎక్కడి నుంచైనా ఉంది అంటే అది కేంద్ర ప్రభుత్వం వివిధ గ్రాంట్ల ద్వారా ఇస్తున్నటువంటి ఆదాయం మాత్రమే. వీర్లు భూములు అమ్ముకుంటూ భూమిని సృష్టిస్తూ వివాదంలో ఉన్న భూములని, న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఉన్నటువంటి భూములని ఇటీవల కాలంలో కార్పొరేషన్లకి బదలాయించి జాతీయ బ్యాంకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కార్పొరేషన్లకు బదలాయించినటువంటి భూముల ద్వారా అప్పులు పొందాలని చెప్పని ప్రభుత్వం చూస్తూ ఉంది.
ఇంకా చెప్పాలంటే బ్యాంకు ఉన్నతాధికారులను కూడా బెదిరిస్తా ఉన్నారు. మీ బ్యాంకులలో ప్రభుత్వ అకౌంట్లని తప్పిస్తాము, డిపాజిట్లు తీసేస్తాము, మీరు కనుక ఈ కార్పొరేషన్లకు కేటాయించినటువంటి భూములకి అప్పులు ఇవ్వకపోతే అని బెదిరిస్తున్నటువంటి సంఘటనలు కూడా మా దృష్టికి వచ్చినాయని చెప్పి నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఇక పోతే అసలు ఈ రాష్ట్రానికి రాజకీయంగా 37 కార్పొరేషన్లకి నియామకం చేసింది. రాజకీయ నియామకం. వాళ్ళ కార్యాలయం ఖర్చు దండగా, వాళ్ళ కారు ఖర్చు అంతకంటే దండగా, సిబ్బంది జీతభత్యాలు మరింత దండగా, వీళ్ళ గౌరవ వేతనాలు ఖజానాన్ని ఖాళీ చేసే విధంగా ఉంది. ఈ సూపర్ 6 అమలు చేయకపోతే నారా లోకేష్ కాలర్ పట్టుకోవాలన్నారు. కానీ ఏ కాలర్ పట్టుకోవాలో చెప్పాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదని ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేసిందని తెలిపారు. ఎన్నికల ముందు భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి అధికారంలోకి రాగానే మోసం చేశారని మండిపడ్డారు. చాలా అవసరమైన ఆరోగ్యశ్రీని ఆపేశాడు. ఇక వాలంటీర్ వ్యవస్థని ఆపేయటం మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాలకి ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, కనీసం డిఏ కూడా ఇవ్వకపోవటం ఈ రాష్ట్ర ప్రజలందరూ, మేధావులందరూ కూడా గమనించాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే టైంని స్పెండ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎన్నికల్లో ఏం ప్రచారం చేశాం, ఏ సంక్షేమాన్ని అందిస్తాం, ఏ అభివృద్ధిని అందిస్తామని చెప్పిన మాటల్ని మరిచిపోవడం ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే మీరు చూశారు ఏ విధంగా అధికారంలోకి వస్తే మేము సూపర్ 6 అమలు చేస్తామని చెప్పారు. ఈయన లోకేష్ అయితే మేము సూపర్ 6 అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అన్నారు. ఏ కాలర్ అండి? రైట్ కాలరా, లెఫ్ట్ కాలరా? అంటే కాలర్ పట్టుకొని నిలదీసి అడిగితే తప్ప మీరు సూపర్ 6 అమలు చేయరా? ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంత కూల్గా సంపద సృష్టించాక, ఆదాయం పెరిగాక అప్పుడు సూపర్ 6ని అమలు చేస్తామని చావు కబురు చల్లగా చెప్తున్నారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు మీకు తెలీదా? ఎందుకు ఆ రోజు ఇదే మాట చెప్పలేదు? మేము వచ్చాక, సంపద సృష్టించాక, ఆదాయం పెరిగితేనే సూపర్ 6 అమలు చేస్తాం, లేకపోతే చేయలేమని ఆ రోజు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నా. ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనతోనే కదా అబద్ధం చెప్పారు. మళ్ళీ మీరు చూస్తే చాలా ఎటకారంగా చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా వినుంటారు, పెద్ద గొంతేసుకొని చెవిలో మైకు పెట్టుకొని తమ్ముళ్ళు బటన్ నొక్కుతాడంట జగన్మోహన్ రెడ్డి. బటన్ నొక్కడం పెద్ద విషయమా? మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని ఎటకారంగా మాట్లాడాడు. మరి మీకు కూడా 73 ఏళ్లు పూర్తయ్యాయి కదా, మూలనున్న ముసలమ్మ బటన్ నొక్కగా లేంది 73 ఏళ్ల ముసలోడివి మీరెందుకు నొక్కలేకపోతున్నారు ఆ బటన్ అని ముసలోళ్ళందరూ గుసగుసలాడుకుంటున్నారు. మీకు వినిపిస్తుందా? అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా బాబు గారి హామీలకి నాది గ్యారంటీ, బాబు గారు చెప్పే ప్రతిదీ అమలు చేసేది నాది వారంటీ, ఆయన చేయకపోతే నేను ప్రశ్నిస్తాను అని మాట్లాడారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం ఇవ్వాల్సిన తల్లికి వందనం, రైతు భరోసా, నిరుద్యోగ ఎర్రవరిలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కాగా కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బకు కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే పడ్డారన్నారు. ఇన్ని రోజులు అసెంబ్లీకి రాకుండా, రాష్ట్ర ప్రజలను కలవకుండా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేసిన కేసీఆర్ ఈ రోజు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయని బయటకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడని, ఈ రోజు కేసీఆర్ మాటల్లో గాంభీర్యం కూడా బేలతనం కనిపించిందన్నారు. అలాగే నేడు కేసీఆర్ ప్రజల నుంచి మాట్లాడిన తీరు కుంభకర్ణుడు నిద్రలేచినట్టు ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కొడితే మామూలుగా ఉండదని బడాయిపోతూ మాట్లాడిన మాటలు,
సినిమాలో మహేష్ బాబు గారి సినిమా ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అన్నట్టుగా 13 మాసాల క్రితం మా కాంగ్రెస్ పార్టీ కొట్టిన దెబ్బ, మా రేవంత్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయి ఫామ్ హౌస్ కు పరిమితమైన మీరు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేది ఈరోజు అడుగుతున్నా. ఆల్రెడీ మీరు కొట్టడానికి ఏముంది అంటున్నా. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుంది వాడే మొగర్రా బుజ్జి అనేటువంటి సామెతకు 13 మాసాల క్రితం కాంగ్రెస్ పార్టీ మా గౌరవ పీస్ అధ్యక్షుడు హోదాలు రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయి ఫామ్ హౌస్ గా పరిమితమై ఈ రోజు మాట్లాడిన మాటలు ఏమాత్రం సమంజసం కాదన్నమాట సందర్భంగా చెబుతూ మరో సామెత కూడా గుర్తొస్తుంది. కొంగర మల్లయ్య సామెత. కొంగర మల్లయ్య చరిత్రలో మనం చూసినాం. దారి వెంట వేటలందరినీ కూడా బెదిరిస్తూ వదిలిస్తూ ఇట్రారా నీ సంగతి చెప్తా అంటే దారంటే ఎవరు పోదు, నువ్వు రా చూసుకుందని కింద నుంచి ఎవరన్నా రారు. కానీ మా రేవంత్ రెడ్డి లాంటి మా పీసీ అధ్యక్షుడి హోదాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన నువ్వు రాకపోతే నేనే వస్తాను వెళ్తే ఆ మల్లయ్య 2 కాళ్ళే అన్నాడు లేవట ఆ కథలో. అట్లా ఈరోజు పాములో కూర్చుంటే ఈ విధంగా మాట్లాడిన మాటలు ఈ కొంగర మల్లయ్య కథకు సరిగ్గా అతకపోతేనే మాట సందర్భం చెప్తా ఉన్నా. ఈరోజు భీకరంగా మాటలు తప్ప మీ చేతులు ఏముందన్నమాట సందర్భంగా ప్రజలు అత్యాశకు పోయి ఓటు వేశారంటారు. అంటే ఓ రకంగా ప్రజలను అవమానిస్తున్నాం. అంటే 10 ఏళ్ళు మీరు అవకాశం ఇస్తే ప్రజలు దేవుళ్ళు మీరు ప్రజా వ్యతిరేక పరిపాలన చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందని చెప్పని ఇందిరమ్మ పాలన తీసుకొని వస్తే ప్రజలు అత్యాశకు పోయిరని చెప్పని అవమానిస్తారా? ప్రజలకు ఈరోజు